నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడి లేడీని వారాసిగూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుండి 8 లక్షలు విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు. మచ్చబుల్లారం ప్రాంతానికి చెందిన గడ్డం మీద విజయ అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన వారాసిగూడలో దుర్గా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దొంగతనం చేసే క్రమంలో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీరలో వచ్చి దొంగతనం చేసి మారువేషంలో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. చీరలో వచ్చిన విజయ ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారాలో ఉన్న నగదు, విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకొని ప్యాంట్, షర్ట్, మాస్క్ ధరించి పరారైనట్లు పోలీసులు తెలిపారు. తీర్థయాత్రల కోసం కుటుంబం శ్రీకాళహస్తికి వెళ్లిన నేపథ్యంలో దొంగతనం జరిగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారాసిగూడ పోలీసులు 500 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితురాలు విజయను పట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇదివరకే దుర్గకు విజయ పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ప్రెస్ మీట్లో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్ రెడ్డి, వారాసిగూడ ఎస్హెచ్ఓ మధుసూదన్ రెడ్డి, డిఐ పురంధర్ రెడ్డి, డిఎస్ఐ ప్రకాష్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ ఉన్నారు. మరియు క్రైమ్ సిబ్బంది మొహమ్మద్ గాలిబ్, మొహమ్మద్ దస్తగిరి, వేణు, జగదీష్ తదితర క్రైమ్ సిబ్బంది ఉన్నారు. रेडी है అంటే సీసీ కెమెరాలు దొంగని పట్టించడంలో చాలా ప్రముఖ పాత్ర కీలకంగా పోషించారు. అదే రకంగా మా సిబ్బంది కూడా 500 సీసీ కెమెరాలు ఆల్ అలాంగ్ ద రూట్ పార్సిగుట్ట నుంచి మచ్చబొల్లాది వరకు అన్ని రూట్లు చేయడం వల్ల ఈ కేసును మేము డిటెక్ట్ చేయగలిగాం. ఎంట్రీ ఎగ్జిట్ 2 కూడా మనకు ఇది. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే కమ్యూనిటీ సీసీ కెమెరాలు కూడా కమ్యూనిటీలో ప్రజలు పెట్టుకోవాలి. నేరాలను నివారించడానికి అందరూ కూడా ముందుకు రావాలి. సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఆ ఏరియాలో శాంతి భద్రతలు బాగుంటే ఎలాంటి నేరం జరిగినా నేరస్తులను పట్టుకోనికి అవకాశం ఉంటుంది.